బీజేపీనే వైసీపీని దూరం పెట్టిందా? లేకపోతే జగనే బీజేపీతో కలవడానికి ట్రై చేస్తున్నారా? మొన్న ఢిల్లీ వెళ్ళారు. పొత్తుల కోసమా, ఏపీకి రావాల్సిన నిధుల కోసమా, దేనికో ప్రధానమంత్రితో గంటన్నర పాటు పార్లమెంట్లో సమావేశమై చర్చించారు. అది పొత్తుల కోసమా, నిధుల కోసమా, లేదంటే జగన్నే బీజేపీ దూరం పెడుతోందా కావాలని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆయన డైరెక్ట్గా పొత్తులు ఎవరితో పెట్టుకోరాళ్ళు. వాళ్ళంతా చీకటి వ్యవహారం, తెరచాటు భోగోతాలన్నీ చేస్తారు వాళ్ళు. డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైన వాళ్ళు పెట్టుకోరు. ఎందుకంటే ప్రపంచానికి వీళ్ళిద్దరూ భావస్వారూప్యం లేని పార్టీలు, విరుద్ధ భావజాలం ఉన్నవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి పరులతోటి మేము ఉండమని చెప్పన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడాన్ని ఎవడ హర్షించరు. తెర వెనక బాగోతాను ఎవడేం చేస్తాడు, దాన్ని ఎవడేం జరగదు. వాళ్ళు చేసిన పని అదే. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తుకెళ్తే ఆయన ప్రధాన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అతను ఓటు బ్యాంక్ అనుకున్నాడో అది పోద్ది. అంచేత ఆయన చేయడు. ఆయన ఏమడుతాడంటే మీరు ఎన్నాళ్ళ మనం ఎలాగైతే సాగిచ్చామో తెర వెనక బాగోతాం అదే సాగిద్దాం, మీకు ఎలా కావాలితే అలా ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశాను మీరు అలా సపోర్ట్ చేయండి, మీకు ఏం కావాలో నేను సపోర్ట్ చేస్తాను అంటాడు. వాళ్ళు ఆలోచిస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది. సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజను ఒక రకమైన బీజం పడుతుంది, వాయిస్ వినపడుతుంది, స్వరం లెగిసింది దక్షిణాదిలో. అది రాబోయే రోజులు ఇబ్బంది అవుద్ది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి ఉత్తర భారత పార్టీలాగా ముద్రపడిపోతుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఓడిపోయింది కాబట్టి ఇది ఇబ్బందికరంగా ఉంది. కేరళలో లేదు, ఆంధ్రాలో అడ్రస్ లేదు, తెలంగాణలో కూడా అధికారంలో వచ్చే అవకాశం కనపడతలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆ ముద్ర జరుపుకోవాలంటే సౌత్ నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం కావాలి. అందుకని టీడీపీ రేపు ఆంధ్రాలో గెలిచి పార్టీ టీడీపీ స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీతో ఉంటే 2 సీట్లు 3 సీట్లు ప్రాతినిధ్యం లభిస్తుంది. కాబట్టి టీడీపీతో ఉండడం వల్ల వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటుంది. లేదా ఎవరితోటి పొత్తు లేకుండా నిలబడితే మళ్ళీ 100 కంటే తక్కువ వస్తాయి. అది వాళ్ళకి మైనస్ అవుద్ది. ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా సౌత్లో మీకు అడ్రస్ లేదు, అసలు మీకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదంటే ఒక రకమైన మచ్చ. కాబట్టి టీడీపీతో పొత్తులో ఉంటే ప్రాతినిధ్యం ఉంటుంది. అది కొంతవరకు 1-2 సీట్లన్నా గెలుచుకోవచ్చు అన్న దాంతో ఉంది. అంతకన్నా ముఖ్యం ఏంటంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో టీడీపీతో ఉండటం వల్ల వాళ్ళకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉంటే కర్ణాటకలో గత చేదు అనుభవాల్ని తప్పించుకోవచ్చు, తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు, తమిళనాడులో ఎంతో కొంత ఆశావాహంగా ఉండొచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు లభించవచ్చు. కాబట్టి వాళ్ళు టీడీపీ బిఫోర్ ఎలక్షన్ పొత్తులో ఉండడానికి ఎన్డీఏలోకి ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారికి ఒక సముచిత స్థానం కల్పించి కొంతవరకు వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేలా ఓటర్లను వాళ్ళ వైపు వాళ్ళు తిప్పుకునేలాగా కొంత ఆంధ్ర ప్రజల్లోనూ తెలుగు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి చెప్తారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది జరిగినప్పుడు పర్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజలు కూడా డైనమిక్గా ఉంటారండి. ఎవరి మీద అది ఎంత కోపం ఉన్నా గబక్కన వాళ్ళకి ఏదన్నా మేలు జరిగితే మర్చిపోతారు. కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏమీ చేయకుండా మేము పొత్తులు పెట్టుకున్న ఓట్లు ఏంటంటే